నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులపై ఉక్కుపాదం. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు 9,355 కోట్లు. 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు కేబినెట్ ఆమోదం. దక్షిణ కొరియాలో విజయవంతంగా లోకేష్ పెట్టుబడుల వేట. రాష్ట్రంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థల సుముఖత. జంగారెడ్డిగూడెం బ్యాంకులో నగల మాయం కేసులో పురోగతి. గోల్డ్ అప్రైజర్ అరెస్ట్. 5.71 కోట్ల విలువైన నగదు స్వాధీనం. సుప్రీంకోర్టులో పిటిషనర్ అనుచిత ప్రవర్తనతో గందరగోళం. అప్పీల్ను డిస్మిస్ చేయడంతో పేపర్లు చించి జడ్జిలపై విసిరివేత. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్లో దాడులు. ప్రతిగా అమెరికా స్థావరాలున్న దేశాలపై టెహ్రాన్ క్షిపణుల వర్షం. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూనే వినూత్న సంక్షేమ విద్యా విధానాలతో సంక్షేమ హాస్టళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభూత కల్పనలు సృష్టిస్తే ఉపేక్షించవద్దని, అవసరమైతే బయటి సిబ్బందిని, ప్రత్యేక పీపీలను నియమించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు కొత్త కూటర్లకు తెరలేపారని మంత్రులకు సీఎం వివరించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అడ్డం పెట్టుకుని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు, కూటమి నేతలను రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. వైసీపీ ఎంత రెచ్చగొట్టినా కూటమి నేతలు సంయమనం పాటించాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తల నియంత్రణకు హోంశాఖ, న్యాయశాఖలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినెట్ లో ప్రస్తావించారు. భవిష్యత్తులో వాట్సాప్ యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తే సైబర్ సమస్యలు మరింత పెరుగుతాయని డీజీపీ అభిప్రాయపడగా, సైబర్ నేరాల నియంత్రణకు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎం సూచించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ ని సమకూర్చుకోవడానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని ఎస్హెచ్ఓలకు కూడా శిక్షణ ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. సైబర్ ఇన్వెస్టిగేషన్ పై అవగాహన, పరిజ్ఞానం కలిగిన పీపీలను నియమించుకోవాలని కూడా చెప్పారు. అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవగాహన ఉన్న వ్యక్తుల్ని, పీపీలని వారు సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి రికమెండ్ చేసినా కూడా చేసే ఆలోచన కూడా చేయమని కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని మనం చేస్తాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇకపై హాస్టళ్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులపరమైన పేర్లు లేకుండా విద్యార్థులంతా కలిసి చదువుకునేలా సమసమాజ వాతావరణాన్ని కల్పించబోతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రతి మంత్రి నెలనెలా నిశితంగా గమనించాలన్నారు. తమ శాఖలు ఏ స్థాయిలో ఉన్నాయో సమీక్షించుకుని లోపాలు సరిదిద్దుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న భూ సమస్యలను తక్షణమే గుర్తించాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ వివాదాలు, భూ సమస్యల పరిష్కారానికి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. జలధార 100 రోజుల కార్యక్రమంపై ఆరా తీసిన సీఎం జిల్లాల వారీగా దీనిపై మంత్రులు సమీక్షలు జరపాలని ఆదేశించారు. అలాగే ఎల్నినో ప్రభావంతో వస్తున్న వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు 3న ప్రారంభం కానున్న 210 ఉద్యానవన క్లస్టర్ల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కేబినెట్ భేటీ ముగిశాక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రుల సమక్షంలో ఆనంతో కేక్ కట్ చేయించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు 9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం, రైతుల సంక్షేమం, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు అమాత్యులు పచ్చజెండా ఊపారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 30కి పైగా కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 9,355 కోట్ల అంచనా వ్యయంతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల కోసం 1,811 కోట్ల 81 లక్షల వ్యయంతో 2,943 తాగునీటి పథకాలను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణలో భాగస్వాములైన 7 గ్రామాల రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పరిధిలోని ప్రతి రైతు కుటుంబానికి గరిష్టంగా 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ వర్తింపజేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాపిటల్ సిటీ ఎల్పీఎస్ భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000, జరీబు భూమికి ఎకరానికి 50,000 నుంచి 60,000కి పెంచడం జరిగింది. ఇదేంటంటే కొంతమంది మోటివేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే చెడగొట్టాలని కానివ్వండి, ఒప్పుకున్నా కూడా భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని రాజకీయ పక్షాలు చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి, ఏదైనా కారణాలతో వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది ఎక్కువగా ఈ యాన్యుటీ ఏదైతే కోరారో అది ఇవ్వడం జరిగింది. 676/2026 తీర్మానం ద్వారా ఆమోదించిన విధంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు మరియు పల్నాడు జిల్లాల 7 గ్రామాల్లో 6/1/2026 కట్ ఆఫ్ తేదీగా స్వీకరించి ఆ 7 గ్రామాల్లో ఏదైతే భూములు ఇస్తున్నారో వాళ్ళకి రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో విశాఖ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల ద్వారా అర్హులైన విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నారు. శాంతి భద్రతల పరంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసుల వేగవంతమైన విచారణ కోసం విశాఖలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హైకోర్టులో అదనంగా రిజిస్ట్రార్ పోస్టు సృష్టించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి సిఫార్సు చేసిన భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. పర్యాటక ప్రచార కార్యక్రమాల కోసం 50 కోట్లు నిధుల వినియోగానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్ నిర్వహణకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నారు. పర్యాటక మౌలిక సదుపాయాల కోసం తిరుపతి సమీపంలో 21 ఎకరాల భూమిని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదిలీకి నిర్ణయించారు. నెల్లూరులో ఐటీసీ వెల్కమ్ హోటల్, కడపలో మాధవి 3 స్టార్ హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కులకు భారీగా ప్రోత్సాహకాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి జిల్లాలో 63 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. విజయనగరంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునీకరణ, కుప్పం నియోజకవర్గంలో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులిచ్చింది. ఏపీ మార్క్ఫెడ్ ప్రభుత్వ వాటా మూలధనాన్ని 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచింది. రాజధాని పరిధిలో ఎన్ఎఫ్డిబి భారీ అక్వేరియం, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లకు భూములు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అనంతపురం, మంగళగిరి, రాయదుర్గంలో టీడీపీ కార్యాలయాల భూముల లీజు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ కారణాలతో 5 మంత్రులు కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. శస్త్రచికిత్స కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నందున లోకేష్, టీజీ భరత్ మంత్రివర్గ భేటీకి రాలేదు. వ్యక్తిగత కారణాలతో నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్గా మార్చే లక్ష్యంతో మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటన 6వ రోజు విజయవంతంగా సాగింది.
సియోల్ వేదికగా కొరియా దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించారు. ఎలక్ట్రానిక్స్, ఈవీ, గ్రీన్ ఎనర్జీ, షిప్ బిల్డింగ్ రంగాల్లో ఏపీలో ఉన్న అనుకూలతలను వివరిస్తూ సరికొత్త ప్రతిపాదనలను కంపెనీల ముందుంచారు. లోకేష్ పారిశ్రామిక విజన్కు ఆకర్షితులైన కొరియా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో 6వ రోజు గృహోపకరణాల దిగ్గజం కుకు ఎలక్ట్రానిక్స్ ఓవర్సీస్ హెచ్ఓడి చోహన్ చుల్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. దేశంలో తయారయ్యే ఏసీల్లో 40%, టీవీల్లో 35% ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయన్న లోకేష్, శ్రీ సిటీ లేదా తిరుపతిలో కుకు సంస్థ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కుకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ సీఈఓ కిమ్ కిహాన్తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో ఈవీ విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూళ్ల తయారీ ప్లాంట్ను పెట్టాలని కోరారు. శ్రీ సిటీలో మౌలిక వసతులతో కూడిన భూమి సిద్ధంగా ఉందని, రక్షణ రంగ సంస్థలైన స్పేస్ సిటీ, స్కై రూట్లలోనూ పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పీసీబీ తయారీ దిగ్గజం షిన్హ్యూబ్స్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ టేహూ కిమ్తో మంత్రి భేటీ కాగా సంస్థ ఒక భారీ ప్రకటన చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో 1595 కోట్లతో ఈవీ, ఆటో, హెల్త్ కేర్ రంగాల కోసం దేశంలోనే అతిపెద్ద పీసీబీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఏపీలో 2170 మందికి ఉపాధి లభించనుంది. హెచ్డి కొరియా షిప్ బిల్డింగ్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్యోన్ యంగ్హ్యూన్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతం, 6 యాక్టివ్ పోర్ట్లు ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను మెచ్చుకున్న కొరియా బృందాన్ని నేరుగా సీఎం చంద్రబాబుతో సమావేశానికి ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఎడ్జ్ ఏఐ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ నిపుణులైన డెల్టా ఎక్స్ సీఈఓ స్టీఫెన్ కిమ్ తో భేటీ అయ్యారు. ఏపీ లక్ష్యమైన 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ, 25 గిగావాట్ల బీఈఎస్ఎస్ ప్రాజెక్టుల గురించి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజ్ తయారీ యూనిట్ ఏర్పాటుపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని డెల్టా ఎక్స్ స్పష్టం చేసింది. కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఆర్టీసీ బస్సుల పూర్తి విద్యుదీకరణ, ప్రతి 30 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లు, పుంగనూరు ఈవీ క్లస్టర్, రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు వంటి ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు. ఆటోమొబైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనంతపురం కియా క్లస్టర్ సమీపంలో ఒకటి, శ్రీ సిటీ చిత్తూరు తిరుపతి కారిడార్లో మరొకటి చొప్పున 2 ప్రత్యేక కొరియన్ ఆటో కాంపోనెంట్ పార్కులను ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించారు. పెట్టుబడుల సమన్వయం కోసం ఏపీ ఈడీబీలో ప్రత్యేక కొరియా డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంసంగ్ ఈవీపీ యంగ్ జోయన్ తో భేటీ అయిన లోకేష్ ఏపీని ఏఐ సర్వర్ తయారీ, డిస్ప్లే ఫ్యాబ్, ఓఎస్ఏటీ సదుపాయాలకు కేంద్రంగా మార్చాలని కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలోని ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 పరిశోధనల్లో భాగస్వామ్యం కావాలన్నారు. శాంసంగ్ బహుళ విభాగాల కోసం ప్రత్యేకంగా శాంసంగ్ సిటీ నిర్మించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇన్వెస్ట్ కొరియా కమిషనర్ తో భేటీలో అమరావతి లేదా విశాఖలో ప్రత్యేక కోట్రా కార్యాలయం ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దక్షిణ భారతదేశంలోనే మెట్రోయేతర నగరంలో రాబోయే మొదటి ఆఫీస్ ఇదే కానుంది. సియోల్లో జరిగిన 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీ కొరియా బంధంలో సరికొత్త పారిశ్రామిక అధ్యాయాన్ని లిఖించడమే లక్ష్యంగా కొరియా పారిశ్రామికవేత్తలకు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడిదారులతో కేవలం తాత్కాలిక ఒప్పందాలు కాకుండా జీవితకాలం నిలిచే శాశ్వత భాగస్వామ్యాలు నిర్మించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. గత 3 ఏళ్లలో దావోస్, సింగపూర్, జపాన్ సహా పలు దేశాల్లో పర్యటించి ప్రపంచవ్యాప్త పెట్టుబడులను ఏపీ వైపు ఆకర్షించడంలో విజయం సాధించామని గుర్తు చేశారు. ఏపీలో దాదాపు 35కు పైగా కొరియా దిగ్గజం కంపెనీలు విజయవంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయని వెల్లడించారు. 2016లో కియా మోటార్స్ అనంతపురంలో అడుగుపెట్టడం ద్వారా ఏపీపై ఉంచిన నమ్మకం నేడు దేశంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్ క్లస్టర్ ఏర్పాటుకు కారణమైందని కొనియాడిన లోకేష్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయంలో భాగంగా సెమీ కండక్టర్లు, షిప్ బిల్డింగ్, ఏఐ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్
తన 3వ ప్లాంట్ కోసం శ్రీ సిటీని ఎంచుకుందని, అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. వేల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ముందుకు రావాలని కొరియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. నవంబర్ 12, 13వ తేదీల్లో ఏపీలో జరిగే CII పార్ట్నర్షిప్ సమ్మిట్ కు కొరియన్ కంపెనీలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలని కోరారు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయమైన కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న రాజును అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 5,71,00,000 విలువైన 4 కేజీల నోటు, 20 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 కేజీల 329 గ్రాముల బంగారం అమ్మేసినట్లు గుర్తించారు. మిగతా బంగారు ఆభరణాల రికవరీ, ఇతరుల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. బ్యాంకు మోసంతో నష్టపోయిన 176 కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ఈ కేసులో మెయిన్ సూత్రధారి ఈ అప్రైజర్. సో ఇతన్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్యాంక్లో ఎవరెవరు సహకరించారు, వాళ్ళు చేయాల్సిన పని తెలియక నిర్లక్ష్యంతో చేశారా, డబ్బులు ట్రాన్సాక్షన్తో లాభాన్ని ఆశించి చేశారా అనేది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో అంతా వస్తుంది. వాళ్ళు వైలేట్ చేసిన రూల్స్ గ్రావిటీ ఎంత అది కరెక్ట్గా రికార్డులో ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళని ఎలా అయితే కోర్టు స్వీకరిస్తుందో ఆ రికార్డ్ బిల్డప్ చేయాల్సిన చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. అతను ఎవరి దగ్గర అయితే తాకట్టు పెట్టారో, ఎవరి దగ్గర అయితే అమ్మారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది దగ్గర నుంచి ఇంకా రికవర్ చేయాల్సింది ఉంది. ఈయన అమ్మేసిన డబ్బు ఈయన ఎక్కడ పెట్టారు, ఈయన ఏమైనా ఆస్తులు సంపాదించారా, బ్యాంక్ వాళ్ళకి ఏమైనా ట్రాన్సాక్షన్స్ వెళ్ళాయా అనేవన్నీ చెక్ చేసుకొని వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వెనుక వైసీపీ ఉందని టీడీపీ ఆరోపించింది. రావణ్ ఛానల్లో కొలిగ్గా పనిచేసిన గగన ఇటీవల జగన్ను కలిసిన వీడియో విడుదల చేసింది. వారం క్రితం గన్నవరం విమానాశ్రయంలో జగన్ను గగన కలిసినట్లు తెలిపింది. అక్రమంగా నిర్బంధించిన రావణ్కు మద్దతు ఇవ్వాలని జగన్ను గగన కోరారని, దీనిపై స్పందించిన జగన్ పక్కనే ఉన్న దేవినేని అవినాష్ను పిలిచి కేసు విషయం చూసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు టీడీపీ నాయకులు చెప్పారు. సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ జరుగుతూ ఉండగా పిటిషనర్ ఆగ్రహంతో తన కేసుకు సంబంధించిన పేపర్లు గాల్లోకి విసిరి దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో కోర్టు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణ సమయంలో తన కేసును స్వయంగా వాదించుకున్న పిటిషనర్ లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నానని వాదనలు ప్రారంభించాడు. దీంతో మీరు మాకు ఆదేశాలు ఇస్తున్నారా అని న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. తన వైపు నుంచి చెప్పాల్సింది చెప్పారని, అన్ని రికార్డుల్లో ఉన్నాయని పిటిషనర్ బదులిచ్చాడు. అనంతరం ఆగ్రహంతో కేసు పత్రాలను గాల్లోకి విసిరివేయడంతో న్యాయమూర్తులు సహా కోర్టు రూంలో ఉన్న వారంతా షాక్కు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ పిటిషనర్ను బయటకు పంపేశారు. ఇరాన్పై దాడులను ముగించినట్లు అమెరికా ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ భూభాగంపై వరుసగా వైమానిక దాడులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ దక్షిణ ఇరాన్ అంతటా ఈ దాడులు జరిగాయి. ఈ మిస్టరీ దాడులకు ఎవరు పాల్పడ్డారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా స్థావరాలున్న పలు దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ గురువారం ఉదయం ఇరాన్లోని 90 లక్ష్యాలపై దాడులు పూర్తి చేశామని ప్రకటించిన తర్వాత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొద్దిసేపటికే ఇరాన్లోని బుషహర్, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలతో పాటు అహ్వాజ్, చాబహార్ నగరాలపై గుర్తు తెలియని యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ మిస్టరీ దాడులు ఎవరు చేశారనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. ఈ దాడులకు ఏ దేశం కూడా బాధ్యత వహించలేదు. ఈ దాడులతో ఆగ్రహానికి గురైన ఇరాన్ అమెరికా స్థావరాలున్న బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్ దేశాలపై ఏకకాలంలో భారీగా క్షిపణి దాడులకు తెగబడింది. దీంతో ఆయా దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు షెల్టర్ల వైపు పరుగులు తీశారు. కువైట్ లో ఈ దాడుల వల్ల ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. అమెరికాకు సహకరిస్తున్నందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ పార్లమెంట్ కమిటీ సభ్యుడు ఇస్మాయిల్ కౌసరీ హెచ్చరించారు.
మరోవైపు ఇరాన్పై దాడులతో తమకు సంబంధం లేదని చెప్తూనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ టెహ్రాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ వైమానిక దళం పూర్తి అప్రమత్తంగా ఉందని, అవసరమైతే ఇరాన్పై మూడోసారి అత్యంత శక్తివంతమైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి గల్ఫ్ పరిస్థితులపై చర్చించారు. అమెరికా ఇరాన్ల మధ్య 2 రోజుల పాటు జరిగిన భీకర దాడులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. శాంతి చర్చలను గాడిలో పెట్టేందుకు పాకిస్తాన్, ఖతార్ వంటి మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. టెహ్రాన్తో దౌత్యపరమైన చర్చలకు అమెరికా కట్టుబడి ఉందని, సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన చివరి రోజున ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీను సందర్శించారు. ఆసీస్ ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి ఎంసీజీలో మోదీ సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం స్టీవా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గౌరవార్థం ఏర్పాటు చేసిన షేన్ వార్న్ స్టాండ్ను మోదీ ప్రత్యేకంగా సందర్శించారు. తర్వాత యువ క్రికెటర్లతో ప్రధాని కాసేపు సరదాగా మాట్లాడారు. వారితో కాసేపు ముచ్చటించి వారి జెర్సీలపై తన ఆటోగ్రాఫ్ చేశారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మస్కట్ అయిన రూబుది రూతో మోదీ సరదాగా గడిపారు. అనంతరం అల్బనీస్తో కలిసి భారత్ ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్ మ్యాప్ను మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిగ్ బాష్ 2026-27 సీజన్ ప్రారంభ మ్యాచ్ను చెన్నై వేదికగా నిర్వహించనున్నట్లు ఆసీస్ ప్రధాని అల్బనీస్ ప్రకటించారు. తర్వాత మాట్లాడిన మోదీ క్రీడారంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. स्पोर्ट्स भारत और ऑस्ट्रेलिया के संबंधों की एक मजबूत कड़ी है. आज प्रधानमंत्री अल्बनीज़ी के साथ इंडिया ऑस्ट्रेलिया स्पोर्ट्स कोलैबोरेशन रोड मैप लॉन्च करना मेरे लिए बहुत ही खुशी की बात है. इसके तहत हम क्रिकेट के साथ अन्य खेलों में भी सहयोग मजबूत करेंगे. स्पोर्ट्स ट्रेनिंग, स्पोर्ट्स साइंस एंड टेक्नोलॉजी के साथ मिलकर के हम आगे बढ़ेंगे. ऑन फील्ड के साथ साथ ऑफ फील्ड पार्टनरशिप भी मजबूत करेंगे. 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है. हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं. मुझे खुशी है कि बिग बैश लीग का एक मैच भारत में चेन्नई में आयोजित किया जाएगा. किसी भी स्पोर्टिंग लीग के लिए भारत में इवेंट करना यानी बड़ी रीच और व्यूअरशिप की गारंटी है. భారత్కు ఆస్ట్రేలియా యురేనియం విక్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన ఘనతగా బీజేపీ ప్రచారం చేసుకుంటుందని కాంగ్రెస్ మండిపడింది. 2011లోనే కాంగ్రెస్ హయాంలో అప్పటి ఆసీస్ ప్రధాని జూలియా గిల్లార్డ్ భారత్కు యురేనియం విక్రయించడానికి ఒప్పందం జరిగిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. 2011 డిసెంబర్ నాటి మీడియా నివేదికల స్క్రీన్ షాట్ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2010లో భారత్కు యురేనియం విక్రయించేందుకు ఆసీస్ నిరాకరించిందని, అయితే మోదీ నాయకత్వంలో యురేనియం ఎగుమతి ఒప్పందం జరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జైరాం రమేష్ యురేనియం విక్రయాలు మోదీ సాధించిన ఘన విజయంగా చూపించడానికి బీజేపీ ఎకోసిస్టమ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. 2008లో చట్టంగా మారిన ఇండో అమెరికా అణు సహకార ఒప్పందం వల్లే ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. అయితే నాడు ఈ ఇండో అమెరికా ఒప్పందాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని జైరాం గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ టర్నింగ్ పాయింట్లను సృష్టిస్తోందని, బీజేపీ మాత్రం యూటర్న్ పాయింట్లలో నిపుణులని జైరాం రమేష్ విమర్శించారు.